కోదాడ దళిత మాదిగ యువకుడిని అకారణంగా చట్టవిరుద్ధంగా ఆయనను అరెస్ట్ చేసి తనే నేరం చేసిందని చెప్పుకోమని చెప్పి తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. మేము చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయలేదని పోలీసులు కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, వారు ఆధారాలు చూపెడుతున్న దాని ప్రకారమే 8 రాజేష్ మీద కేసు నమోదైంది. 8 రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది. 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి హాజరుపరిచామని చెప్తుండ్రు వాళ్ళు. మేము ఎలాంటి చిత్రహింసలు పెట్టలేదు, చట్టవిరుద్ధంగా ఏం ప్రయత్నం చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజం కాదు అని మేము భావిస్తున్నాం, మేము స్పష్టం చేస్తున్నాం. నిజం కాదంటే అర్థం ఏంటంటే 8వ తారీఖు నాడు ఆయన మీద కేసు ఫిర్యాదు వచ్చినప్పుడు 8వ తారీఖు నాడు కేసు నమోదైతే మరి 4వ తారీఖు నాడు కోదాడ పోలీసులు ఎందుకు పిలిపించుకున్నారు? కుటుంబ సభ్యులతో సంతకాలు పెట్టించుకొని ఎందుకు రాత్రి వదిలిపెట్టారు? 5వ తారీఖు నాడు నుంచి ఆయన మళ్ళీ డెడ్ బాడీ ఇంటికి వచ్చేంతవరకు ఆయన మీ అదుపులో ఎందుకున్నాడు? 5, 6, 7, 8 నాటికి కూడా మీ స్టేషన్లోనే ఉన్నారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, చిలుకూరు పోలీస్ స్టేషన్, అదే సమయంలో అనంతగిరి పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లు తిప్పి వివిధ రకాలుగా చిత్రహింసలు పెట్టారు. బంధువులు భోజనం తెమ్మని మీరే చెప్పేశారు. బంధువులకు చూపించకుండా మీరే ఆ భోజనం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశారు. తల్లి కూడా కనీసం చూద్దామన్న కూడా చూపించకుండా మీరు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ సాక్ష్యాలు ఏం చెప్తున్నాయి? చివరికి కోర్టుకు హాజరుపరిచే సమయంలో కోర్టు ప్రాంగణంలో కూడా ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి కోర్టుకు హాజరుపరిచారు. ఇవన్నీ మా దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి.